వర్షాలంటే అంతా ఆనందపడతారు. కానీ వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామంలో భయం. కృష్ణమ్మ ఉగ్ర రూపానికి ఆ గ్రామం వణికిపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏడాది సగం రోజులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక జూరాల గేట్లు ఎత్తారంటే కంటి మీద కురికే ఉండదు. జనాలు బిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. పాలకుల నిర్లక్ష్యానికి గురై నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్న దీవి గ్రామం గుర్రంగడ్డపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. చుట్టూ నీళ్లు, మధ్యలో గ్రామం. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పిలిచేటువంటి ఈ యొక్క దివి గ్రామం గుర్రంగడ్డ. పాలకులు మారుతున్నా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదు. వంతెన నిర్మాణము ఎన్నికల హామీలకే పరిమితమైంది. నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్న గుర్రంగడ్డ వాసులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మీరు చూస్తున్న ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ గ్రామం. ఇది తెలంగాణలోనే కృష్ణానదిపై ఉన్న ఏకైక ద్వీపం. మొత్తం 2400 ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ గ్రామంలో దాదాపు 900 జనాభా నివాసం ఉంటున్నారు. సుమారు 1500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఇక్కడి జనం జీవనం సాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిందంటే బ్యాక్ వాటర్ ఈ గ్రామాన్ని చుట్టేస్తుంది. 6 నెలల పాటు వరద ఇలాగే ఉండటంతో ఊరి దాటి వెళ్లాలంటేనే మరబోటులో ప్రమాదపు టంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రాణాల మీదకు వచ్చిందంటే ఆశలు వదులుకోవాల్సిందే. పరిమితికి మించి ప్రయాణం చేస్తూ ఉండటం ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితిలో వెళ్లక తప్పదని దుస్థితి వారిది. కొందరైతే విధిలేక తమ పిల్లలను పెబ్బేరు, గద్వాల తదితర ప్రాంతాల్లోని హాస్టల్లో బంధువుల ఇళ్లలో ఉంచి చదివించుకోవాల్సిన వస్తోందని చెబుతున్నారు. నది మధ్యలో జీవనం సాగించటం, వెళ్లి రావాలంటే పుట్టిల్లో ప్రయాణించటం శ్రేయస్కరం కాదని భావించటంతో గ్రామంలోని యువకులకు పెళ్లిళ్లు కావటం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రంగడ్డ వాసుల కష్టాలపై మరిన్ని వివరాలు మా సాక్షి ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని దివి గ్రామము గుర్రంగడ్డకు సంబంధించినటువంటి గ్రామస్తులు అనేక ఏళ్లుగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పాలకులు మాత్రం వాళ్ళ సమస్యల పట్ల సరైన విధంగా స్పందించకపోవడంతో ఇప్పటికీ వాళ్ళ కష్టాలు మాత్రము తీరడం లేదు. కేవలం ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది ఎన్నికల నినాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే మనం చూస్తున్నాం ఈ యొక్క కృష్ణా నది విపరీతమైనటువంటి ప్రవాహంలో ఈ యొక్క మరబోటలో వాళ్ళ యొక్క ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. గతంలో ఈ యొక్క పుట్టీలతో ప్రయాణం సాగించేటువంటి ఒక వీలు అది ప్రమాదకరంలో అనేకమైన ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఒక మరబోటును ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇటు ఆ యొక్క గుర్రంగడ్డ వైపు వెళ్తుండేటువంటి యొక్క మరబోటుకు సంబంధించినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ఈ యొక్క బోటు వైపునే గ్రామస్తులంతా కూడా రాకపోకలు సాగించేటువంటి పరిస్థితి ఉంది. కేవలం 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ యొక్క నది పైనుంచి ఈ యొక్క బోటు ప్రయాణిస్తుంది. అయితే ఈ యొక్క కృష్ణా నది యొక్క ఉధృతి పెరిగినప్పుడు మాత్రం ప్రాణాల అరచేతిలో పెట్టుకొని వారి యొక్క ప్రయాణం సాగించేటువంటి పరిస్థితి ఉంది. పరిమితికి మించి కూడా కొన్ని సందర్భాల్లో జనాలను ఎక్కించుకొని వెళ్ళడం వల్ల గతంలో ఘటనలు జరిగినటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక విద్యార్థుల చదువులను వచ్చినట్టయితే గ్రామంలో కేవలం 5వ తరగతి వరకు స్కూల్ ఉన్నప్పటికీ కూడా పిల్లలంతా కూడా ఉన్నత చదువుల కోసం బంధువుల ఇళ్లలో, తర్వాత హాస్టళ్లలో అధికమైనటువంటి యొక్క డబ్బులు వెచ్చించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క స్కూళ్ళలో చదివించేందుకు కోసం ఇటు గద్వాల కానీ పెబ్బేరు తదితరమైనటువంటి ప్రాంతాల్లో పెట్టేటువంటి పరిస్థితి. ఇక రాత్రి వేళల్లో గర్భవతులు కానీ తర్వాత అనారోగ్యం పాలైనటువంటి వృద్ధుల యొక్క పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉంటుంది. వారు ఆసుపత్రికి చేరుకోవడానికి నరకయాతన అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఊరు సంవత్సరంలో 6 నెలల పాటు ఈ యొక్క జల దిగ్బంధంలోనే ఉంటుంది కాబట్టి చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో గ్రామం ఉంటుంది కాబట్టి ఈ గ్రామానికి సంబంధించినటువంటి యొక్క జనాలంతా కూడా 6 నెలలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా మొదలే తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. గుర్రంగడ్డకు సంబంధించినటువంటి యొక్క పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది. అందరూ వర్షాలు వస్తే సంతోషపడితే ఈ గ్రామస్తులు మాత్రం వర్షాలు వస్తే భయపడము, తర్వాత జూరాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తినట్టయితే వీరి యొక్క శరీరంలో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఏదైనా కారణాల వల్ల విద్యుత్ పోతే ఎన్ని రోజులకు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క గ్రామస్తుల యొక్క సమస్య తీరడానికి మాత్రం ఏకైక మార్గం ఈ గ్రామానికి ఉద్దేశించినటువంటి యొక్క వంతెన. ఈ వంతెన నిర్మాణం అనేటువంటిది ఏళ్ళు గడుస్తున్నా కూడా నత్తనక్కడ సాగేటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. 6 నెలల పాటు నీళ్లు ఉంటాయి కాబట్టి మిగతా సందర్భాల్లో నిధుల కొరత వెంటాడుతుందని చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే గుర్రంగడ్డ గ్రామస్తులకు ఎరువులు, విత్తనాలు, మందులు తెచ్చుకోవాలన్నా, పండిన ధాన్యం విక్రయించాలన్నా పుట్టీలే దిక్కు. దానికి తోడు వ్యవసాయ పనులు చేయటానికి కూడా ఎక్కువ మొత్తానికి కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఖర్చులు తడిపి మోపుడవుతున్నాయని, నష్టాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఎరువులైనా ఏదైనా ఇది వరకు తెచ్చుకోవాలి. ఇవాళ పోయి రేపు ఈ టైంలో ఆటో తెచ్చుకుంటే ఈ టైంలో దాటిస్తారు మమ్మల్ని. కష్టాలే, మాకు కష్టాలే. ఏది తెచ్చుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇవాళ పోతే రేపే మేము ఇల్లు ముట్టేది. ఒక ఎకరా 4,000 రూపాయలు రేట్ వేస్తారు బయట. అదే నీళ్ళు వచ్చిన దానికి ఒక ఎకరా 7,000, 6,500 ఇస్తున్నారు ఈ నీళ్ళ ప్రాబ్లంగా. అదే బ్రిడ్జ్ పడితే 4,500 కూడా వేస్తారు. కాబట్టి వాళ్ళు మందులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది, ఏం తెచ్చుకున్నా కూడా ఇబ్బంది వాళ్ళకి. గుర్రంగడ్డ గ్రామస్తులు 40 ఏళ్లుగా పుట్టీలు, మరబొట్లతోనే ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. నాయకులు ఎన్నికల ముందు వచ్చి మాయమాటలు చెప్పి ఓటు వేయించుకుంటారు తప్ప వంతెన నిర్మాణ హామీ మాత్రం నెరవేర్చడం లేదంటున్న మరబోటు నడిపే వ్యక్తులతో సాక్షి ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. గుర్రంగడ్డ వాసులను నిత్యము అతి భద్రంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుండేటువంటి ఎవరైతే ఈ యొక్క మరపడవను నడుపుతుండేటువంటి వ్యక్తి ఉన్నాడో, అనేకమైన సంవత్సరాలుగా అతను ఇదే పనిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఉన్నాడో. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి నడుపుతున్నా, ఎట్లా ఉంది ఇక్కడ? 40 ఏళ్ళు సార్, 40 ఏళ్ళ నుండి నడుపుతున్నా. ఏ మంత్రి వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము చేస్తాము అని వాళ్ళు అంటారు, మేము చేస్తామని వీళ్ళు అంటారు. ఇంకా అది ఓట్లు దగ్గరికి అన్నాడు, ఆ రెడ్డి తప్పుతాడా, ఈ రెడ్డి తప్పుతాడని మా చిల్లర మంది మేము పోతాం. దాని గురించి మాకు ఆడపిల్లలు, గర్భ మనసులు కనాలంటే కూడా చాలా భయంకరం. ఆ టైంలో రాత్రిపూట ఎక్కడ ఎరాయి కొట్టుకుంటుందో, ఏదాన్ని కొట్టుకుంటుందో అని మాకు భయం. వాళ్ళు వచ్చి అనా పాప డెలివరీకి వచ్చింది తోలుకపోవాలని వాళ్ళు అంటే, మేము మా ఏడుపు కాదు, మా దుఃఖం కాదు, మా దుఃఖాన్ని చెల్లించే తోలు ఎవరు లేదు. మాకు ఆ బ్రిడ్జి పడితేనే మేము మంచిగా ఉంటుంది ఊరు అని కోరుతున్నా. డైలీ ఉదయం ఒక 2 సార్లు, సాయంత్రం 2 సార్లు నాటుతాం దీన్ని. ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే రాత్రి సమయంలో కూడా ఈ ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా వేసుకురావడానికి వీలుంటుంది. కానీ మా ఊళ్ళో ఒక డాక్టర్ లేడు, ఒక రవాణా సదుపాయం లేదు. చాలా తీవ్రమైన ఇబ్బంది, జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా గద్వాలు వెళ్ళాల్సిందే. ఈ ఊళ్ళో అయితే ఏం లేదు. ఇంకా ఒక బోటు, కొత్త బోటు కావాలి, తర్వాత బ్రిడ్జ్ కావాలి. ఇవి రెండే ఈ ఊరికి ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీ, అంతే. ఇంకా ఏ సమస్య అయినా కూడా తాము ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ యొక్క మరబోటే తమకు శరణ్యం. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణంతో పాటు చాలా శిథిలావస్థకు చేరినటువంటి యొక్క బోటు స్థానంలో కొత్తగా మరొక బోటును కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ మాత్రము ఇక్కడ ఉండేటువంటి మరబోటుకు సంబంధించినటువంటి వారు నడిపేటువంటి యొక్క వ్యక్తులు చెప్తున్నారు. గుర్రంగడ్డ దీవిలో వంతెన నిర్మాణం పుష్కరకాలంగా ముందుకు సాగటం లేదు. 2018లో గద్వాల పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 9,09,00,000 రూపాయల అంచనాతో కృష్ణానదిపై గ్రామానికి తూర్పు వైపున 34 స్తంభాలతో 600 మీటర్ల పొడవున వంతెన నిర్మించేందుకు 2019 జూన్ చివరిలో పనులు ప్రారంభమయ్యాయి. అయితే వెంటనే కృష్ణానదికి వరదలు రావడంతో పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. తిరిగి 2020లో పనులు చేపట్టాలనుకున్న కరోనా కారణంగా పనులు ముందుకు సాగలేదు. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం కారణంగానే వంతెన పనులు ఆగిపోయాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2009లో నుంచి ప్రయత్నాలు జరుపుతూ 2014లో మాకు శాంక్షన్ వచ్చింది బ్రిడ్జి. ఒక 40-50% అయితే పిల్లర్స్ అయినాయి. ఈ సంవత్సరం బాగా రివర్ అంతా ఎండిపోయినందుకు ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేది. సరే, ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే ప్రస్తుత ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కనుక ఆయన అనుకుంటే ఒక నియర్లో కంప్లీట్ చేయగలుగుతాడు. సరే, దానికి సపరేట్ శాంక్షన్ అయితే లేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం కింద ఇచ్చినారు. గ్రామస్తులని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి పోయినాడు కదా, ఇద్దరు కృషి వలన ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం.
గతంలో నదిలో నీళ్లు తగ్గినప్పుడు సొంత ఖర్చులతో రోడ్డు ఏర్పాటు చేసుకునే వాళ్ళమని మళ్లీ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం మారిపోవటం, 3 ఏళ్ల క్రితమే బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో మళ్లీ ఎప్పుడు నిర్మాణం మొదలు పెడతారో తెలియని సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటికే శ్రీశైలం నిండు కుండలా మారటంతో ఏడాది డిసెంబర్ తర్వాతైనా బ్రిడ్జి పనులకు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. అంతరిక్షంలో కాలు పెడుతున్న ఆధునిక యుగంలో ఓ గ్రామానికి వంతెన నిర్మాణంలో పాలకులు చేస్తుండేటువంటి నిర్లక్ష్యం వారి యొక్క పనితనానికి వెక్కిరింతగా మారింది. అనేక సంవత్సరాలుగా తమ యొక్క కష్టాలు తీర్చాలని మొరపెట్టుకునేటువంటి యొక్క గ్రామస్తులకు కనీసం ఇప్పటికైనా పాలకులు సిద్ధశుద్ధితో వ్యవహరించి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, గుర్రంగడ్డ నుంచి.